హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో మనకు వరుసగా 4-5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీగానే వర్షాలనేటువంటివి కురిశాయన్నమాట. అయితే మనకు ఒక 2 రోజులకు ముందు ఎడతెరపి లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ యొక్క తిరుపతి, నెల్లూరు 2 జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ యొక్క వరద ముప్పు అనేటువంటిది ఎక్కువగా కూడా ఉండడం జరిగిందనమాట. సో, ఈ యొక్క భారీ వర్షాల కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి రాకపోకలు కూడా కంప్లీట్‌గా నిలిచిపోయున్నాయి. ఇప్పటికీ కూడా అలాగే అయితే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ గూడూరు ప్రాంత సమీపంలో మొత్తం కూడా మనకు రాకపోకలనేటువంటివి నిలిచిపోయున్నాయన్నమాట. అయితే ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావంతో వచ్చేసి మనకు ఇంకా ముందు ముందు రోజుల్లో ఏమన్నా వర్షాలు పడతాయా? ఒకవేళ పడితే ఎన్ని రోజుల పాటు పడతాయి? అండ్ అలాగే ముందు ముందు రోజుల్లో మనకు ఇంకేమైనా అల్పపీడనాలయ్యేటువంటివి ఉన్నాయా? లేదా? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో ఎక్కడ చూసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలనేటువంటివైతే కురిసాయన్నమాట. అయితే తాజాగా మనకు ఈరోజు అనగా డిసెంబర్ 5 తారీఖున రాత్రికి సంబంధించి వాతావరణం ఎలా ఉంటుందంటే, మనకు మాక్సిమము ఈ చెన్నైకి దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వీటికి మనకు పడితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలనేటువంటివి నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. అంతేకాని ఇక రిమైనింగ్ ఈ డిస్ట్రిక్ట్స్‌లో కూడా ఎక్కడా కూడా వర్షాలనేటువంటివైతే ఉండవు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలో కేవలం మనకు ఈ చెన్నై ప్రాంతానికి ఆనుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో, వాటికి మాత్రమే వర్షాలకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఈ తిరుపతి డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ పలు ప్రాంతాల్లో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయి మొత్తం ఈ చెరువులు, కాలువలు ఫుల్‌గా వర్షపు నీరుతో అయితే తలపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రేపు అనగా డిసెంబర్ 6 తారీఖున గనుక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం మనకు ఎక్కడ కూడా ఈ మనకు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ కావచ్చు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలకు అవకాశం అయితే లేదండి. రేపు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడ పడవన్నమాట. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి వాతావరణము మనకు మబ్బులతో కప్పబడైతే చల్లదనంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎండ వచ్చేందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది. 6 తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట ఇది. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను గైస్. ఇక మనకు రానున్నటువంటి రోజుల్లో మళ్ళా కూడా ఇక్కడ మీరు బంగాళాఖాతంలో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక అల్పపీడనం అనేటువంటిది రాబోతుందన్నమాట. ఒక వారం రోజుల్లో. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అనుకుంటే దీనివల్ల ఎఫెక్ట్ ఉంటే తమిళనాడుకు, చెన్నైకి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇన్‌కేస్ ఆటోమేటిక్‌గా చెన్నైకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటాయన్నమాట. వర్షాలనేటువంటివి పడతాయి. అంత భారీ కూడా కాదు. లేదు అనుకుంటే మనకు ఈ అల్పపీడనం అనేది ఈ దిశగా వచ్చేసేలా తీరం దాటేస్తే మనకు నో ప్రాబ్లమ్. ఎటువంటి వర్షాలు కూడా ఉండవు. ఇట్లా దగ్గరగా వస్తేనే చెన్నైకి దగ్గరగా వస్తేనే ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీకి వర్షాలనేటువంటివి మళ్ళీ కూడా కురిసేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఓకేనా? ఇది ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. రాబోయేటువంటి రోజులన్నిటికి సంబంధించిన వెదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.